భార్య బాధితుల సంఘం అనే పెట్టాలి, మాకు ప్రొటెక్షన్ కల్పించాలని కొంతమంది తయారయ్యారు. దీని మీద ఏమంటారు మేడం? పెన్షన్ కూడా విడో పెన్షన్ ఎట్లా ఇస్తున్నారో అదే చెప్తున్నా. అబ్బాయి ఇన్వాల్వ్ అయినా అమ్మాయి ఇన్వాల్వ్ అయినా అమ్మాయి వెనక అబ్బాయి కూడా ఉంటున్నాడు. ఎందుకంటే ఇద్దరు ఉంటేనే కదా, హస్బెండ్ నచ్చట్లా కానీ ప్రియుడు ఉంటున్నాడు. సో ప్రియుడి ప్రోత్బలంతోనే జరుగుతుంది. ఐఎమ్ నాట్ సేయింగ్ అమ్మాయి తప్పనట్లేదు, కానీ అందరూ ఇన్వాల్వ్ అయి ఉన్నారు. సో ఎక్కడ దీనికి ఎక్కడ ఉండాలి? అది సెల్ఫ్ అవేర్నెస్ అంటూ ఉండాలండి. మనం ఇలా చేస్తే అంటే వాళ్ళు ఇక్కడ వరకు ఈ స్టేజ్ వరకే ఆలోచిస్తున్నారు, ఈ రోజు గురించి ఆలోచిస్తున్నారు. రేపు పుట్టబోయే పిల్లల గురించి ఎవరు ఆలోచించట్లా. ఏమైపోద్ది మేము లేకపోతే, ఒక ఫాదర్ లేకపోతే, ఒక మదర్ లేకపోతే ఆ పిల్లల భవిష్యత్తు ఏంటనేది ఆలోచించట్లా. ఇప్పుడు మీ గృహహింస కేసులు కూడా రోజు హస్బెండ్ వచ్చి అమ్మాయిని కొడుతున్నా, అక్కడ ఎన్విరాన్మెంట్ లో పెరిగే పిల్లలు ఎలా తయారవుతారండి? వాళ్ళ మైండ్ ఎలా ఉంటది? ఇట్స్ ఓకే, ఇలా చేస్తే ఓకే అనే మైండ్ సెట్ తోనే పెరుగుతారు. సో there's lot of steps which needs to be taken both to protect both women and men. అందరికి ఈక్వల్ గా జీవించే హక్కు ఉంది, హ్యాపీగా జీవించే హక్కు ఉంది. అన్ఫార్చునేట్లీ మీరు అన్నట్టు సీరియల్స్ ఏదైతే ఇట్స్ ఓకే టు బి చెడ్డ ఆడపిల్ల, చెడ్డగా ఉంటే పర్లేదు, కోడల్ని హింసిస్తే పర్లేదు, ఇవన్నీ కూడా సీరియల్ చాలా ఎఫెక్ట్ చూపిస్తున్నాయి. సో ఇది ఒక హై లెవెల్ అట్లీస్ట్ గవర్నమెంట్ లేకపోతే సెన్సార్ బోర్డ్స్ ఏం చేస్తున్నాయి, ఇలాంటివి వస్తున్నాయి. ఎలాంటి ఇన్ఫ్లుయెన్స్ చూపుతాయి? మూవీస్ ఓన్లీ ఫిక్షన్ అంటారు. ఆ ఫిక్షన్ ని చూసి చాలా మంది నేర్చుకుంటున్నారా లేదా? దాన్ని ఇన్స్పిరేషన్ గా చాలా మంది తీసుకుంటున్నారు. మేడం ఇవాళ సీరియల్స్ అన్ని 90% ఆడవాళ్ళు నెగిటివ్ గా, 99% అంటే ఒకప్పుడు మొగలు రేకులు, చక్రవర్తి మంచి సీరియల్స్ వచ్చాయి. ఇవాళ అలాంటి మంచి సీరియల్స్ ఏవి రావట్లేదు. మీరందరూ మీడియా కూడా మరి ఏదైతే సీరియల్ హెడ్ బోర్డు ఉంటే రాయొచ్చు కదా. మేము ఇవన్నీ చూసినాక డెఫినెట్లీ వీలో అదే అంటున్నాం. ఇప్పుడు జరిగే వాటి కూడా దేర్ ఇస్ ఇన్ఫ్లుయెన్స్ ఫ్రమ్ సోషల్ మీడియా ఆర్ మూవీస్, సీరియల్స్. ఇట్ ఇస్ ఓకే ఇలా చేస్తే అనే ఓకే మెసేజ్ వెళ్ళిపోతుంది జనంలో. సో ప్రతి ఒక్కరు కూడా చేతిలో ఇంకా 24 గంటలు అదే చూస్తుంటారు కాబట్టి పర్లేదు ఇలా చేస్తే ఏముంటది అనే ఉద్దేశంతో వెళ్ళిపోతున్నారు. సో ఇవన్నీ కూడా ఏంటంటే అదే చెప్తున్నాం, మనం ఎంత మంది ఎఫర్ట్ పెట్టినా, ఎంత మంది పని చేసినా కూడా ఇన్సిడెంట్స్ ఇలా జరుగుతున్నాయి అంటానికి మనం వీఆర్ సెల్ఫ్, మనం కూడా కారణం. ముందు వెనక ఆలోచించకుండా ఒక తప్పటి అడుగు వేయటం, ఒక డెసిషన్ తీసుకోవటం, ఇవన్నీ కూడా ఒక లెవెల్ నుంచి రావాలండి. ఇంట్లో చెప్తూ ఉండాలి. అండ్ ఎవరైతే ఆ సీరియస్ లో యాక్ట్ చేస్తున్నారు దాన్ని ఎలాంటి ప్రభావం చూపుతుంది, మేము ఇలా యాక్ట్ చేస్తాం అనేది కూడా ఆలోచించాలి. బట్ వాళ్ళు అంత దూరం ఆలోచించారు, ఎందుకంటే వాళ్ళు మాకు లైవ్లీహుడ్ అనుకుంటారు, మా క్యారెక్టర్స్ మేము వర్క్ చేయాలి కదా అలా అనుకున్నారు. కానీ దాని ప్రభావం ఎంత ఉన్నది అనేది వాళ్ళకి నిజంగా తెలియదు.